ఇవాళ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ ఆఫీస్ బేరేళ్ల సమావేశాన్ని నిర్వహించనుంది. జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు ప్రభారీలతో సమావేశం నిర్వహించనుంది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుక్ సైతం హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నది. విశ్వకర్మ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విధంగా కార్యాచరణ రూపొందించుకుంది. ఎన్నికల్లో ఓటమి, లోక్సభ స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేసేందుకు కసరత్తు చేయనున్నారు. ఈ మీటింగ్ కి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ హాజరు కానున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తానికైతే బీజేపీకి సంబంధించి ఇవాళ మొన్న ఎలక్షన్ లో ఏం జరిగిందో దాని మీద పోస్ట్ మార్టం చేసుకుంటున్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ గా అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ప్రాబరీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్స్ హాజరవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంటే లోక్సభ ఎన్నికలకు కూడా ఇప్పుడు సన్నద్ధం కావాలి. ఏ మూమెంట్ అయినా మళ్ళీ మనం ఎలక్షన్స్ కి సంబంధించి అంటే ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి బరిలో ఉండాలంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం చేసినటువంటి తప్పిదాలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతోటి 8 సీట్లు సాధించగలిగింది బీజేపీ. కానీ అది వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యానికి చాలా దూరంగా ఉండిపోయింది. దాంతో ఏంటి అనే దాని మీద ఈ రోజు సమీక్ష నిర్వహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లలేకపోయాము, అదే ప్రధాన కారణం అయి ఉంటుందని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఈసారి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అని వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కి స్కోప్ తక్కువగా ఉంటుంది అని బీజేపీ భావిస్తుంది. సో ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా పక్కాగా ఈ ఉన్నటువంటి 2 నెలల 3 నెలల ఈ టైంలో ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి దానిలో ఈ రోజు చర్చించబోతున్నారు. ఇంకోటి, వికసిత భారత్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వ పథకాలని అన్ని గ్రామాల్లో అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు వికసిత భారత్, ఆ పేరుతోటి అన్ని గ్రామాల్లోకి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏంటి పక్కాగా తీసుకెళ్లాలంటే ఎలాంటి ప్రణాళిక రచించాలి అనే దాని మీద చర్చించబోతున్నారు. ఇక మొత్తానికైతే కీలకంగా ఈ మీటింగ్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే విశ్వకర్మ పథకంలో ఎక్కువ మందిని చేర్చి ఒక కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు. పెద్ద ఎత్తున డ్రైవ్ చేపట్టాలని బీజేపీ భావిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అదేవిధంగా తరుణ్ చోక్ కూడా ఉండబోతున్నారు. వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు వికసిత భారత్, విశ్వకర్మ, ఈ 2 పేర్లతోటి గ్రామాన అంటే ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ఉపయోగించుకోలేకపోయింది, ఎట్ ద సేమ్ టైం మొన్న చేసినటువంటి తప్పిదాలు ఏంటి, ఆ తప్పిదాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి, అదే విధంగా మనం ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే ఖచ్చితంగా కేంద్రంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి రావడానికి తెలంగాణలో తమ వంతు ప్రయత్నం చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మొన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కన్నా కూడా ఈసారి ఎంపీకి పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ గట్టిగా ఉన్నారని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే చాలా కీలకంగా వ్యవహరించేటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి కొంచెం పేరు ఉన్నటువంటి నేతలు, స్థాయి ఉన్నటువంటి నేతలు చాలా మంది ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కీలకంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలే ఉండబోతున్నారు. ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశంగా అనుకుంటుంది. సో ఉన్నటువంటి టైంని గతంలో లాగా చివరి మూమెంట్ లో వెళ్ళిపోయి టైంకి వెళ్ళలేక అబాసపాలు కావడం కాకుండా ఇప్పుడు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఒక పక్కా ప్రణాళిక రోడ్ మ్యాప్ అయితే ఈ రోజు రెడీ చేసుకోబోతున్నారు. రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్న తర్వాత ఎవరెవరికి ఏ పనులు కేటాయించాలి, ఏ నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జిగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలను ఎవరినైనా అటాచ్ చేయాలా. మొత్తానికి తెలంగాణకు సంబంధించి అంటే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈసారి తెలంగాణ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడం ఒకటి మనము అనుకున్న లక్ష్యం కాదు. ఉన్న దాంతో ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి చోట్ల గట్టి పోటీ ఇవ్వగలిగారు.
సో ఇంకా కరీంనగర్ ఈ ప్రాంతాలను అయితే మనం టార్గెట్ చేయొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకు ఒక పట్టు ఉంటుంది అనుకుంటున్నారు. దాదాపు వాళ్ళు అసెంబ్లీలో 22 స్థానాలను అనుకున్నారు. ఆ 22 స్థానాల మీదనే గట్టిగా టార్గెట్ చేశారు. ఈసారి మాత్రం పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఉన్నటువంటి అన్ని స్థానాల్లో మనం ఖచ్చితంగా పోటీలో ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనకు మొన్న ఎమ్మెల్యేలుగా ఓడిపోయినప్పటికీ స్వయం బాబురావు, సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ఎలాగో నిల్చోలేదు అనుకోండి. వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు బరిలో ఉంటారు. వీళ్ళతో పాటు కీలకంగా ఉన్న మరికొంతమంది నేతల పేరు, ఎందుకంటే మేము అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నాము, పార్లమెంట్ ఎన్నికలకైతే ఓకే అని చెప్పేసి కొంతమంది నేతలు చెప్పారు. అంటే మనము ఇప్పుడు బురనసే గౌడ్ ని తీసుకున్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొండ రెడ్డి కూడా మేబీ ఉండొచ్చు, వీటిలో కూడా నేను ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. సో కీలకంగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి కూడా నేను ఎంపీగా పోటీ చేస్తా అన్నాడు. సో ఇలా కీలకంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఎంపీకి పోటీ చేయడానికి మగ్గవ చూపారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బెటర్ స్థానాలను సాధిస్తాము. అవసరమైతే క్లీన్ స్వీప్ చేయడానికి మనము సిద్ధంగా ఉండాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. సో గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడం ఎలా, ప్రజల్లోకి మనం ఇంటింటికి అంటే గడప గడపకి వెళ్ళి మన పథకాలను, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులను ప్రజలకు చేర్చివేయడం ఎలా, ఈ రెండింటిని టార్గెట్ గా పెట్టుకొని బీజేపీ ఈ రోజు కీలక మీటింగ్ చేయబోతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది సంజన, ఏ విషయాలను తీసుకున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తారని. రైట్ స్వప్న, రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుందా అంటే మనకు మొన్న డీకే అన్న మాట్లాడినప్పుడు కానీ, లేదంటే తరుణ్ చుగ్ సంబంధించి కానీ, అంటే వీళ్ళు మేము కిషన్ రెడ్డి అధ్యక్షతనే ముందుకు వెళ్తాము అనేటువంటి మాటలు అయితే నాయకులు వినిపిస్తున్నారు. కానీ కింది స్థాయిలో క్యాడర్ నిరుత్సాహంగా ఉందని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే అధ్యక్షుని మార్చడం, బండి సంజయ్ ప్లేస్ లో కిషన్ రెడ్డిని తీసుకురావడం బీజేపీకి చాలా మైనస్ గా మారిందని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో అయితే చాలా పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి మీద విమర్శలు వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం పార్టీలో కూడా అనవసరంగా మార్చారు, అదేదో బీసీసీఎం అనుకున్నప్పుడు మనం సంజయ్ అధ్యక్షతనే వెళ్ళి ఉంటే బాగుండేది, కిషన్ రెడ్డిని మార్చడం కరెక్ట్ నిర్ణయం కాదు అనుకున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు మారుస్తారా అంటే మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందా, అంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే అధ్యక్ష మార్పు అనేది ఇప్పుడు మళ్ళీ చేసి మళ్ళీ కిషన్ రెడ్డిని పక్కన పెట్టి ఇంకొకరిని తీసుకొచ్చి వాళ్ళు, ఎందుకంటే మనకి కనీసం అసెంబ్లీ ఎలక్షన్స్ లోనైనా ఎవరు బీసీ సీఎం అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్లారు కాబట్టి ఆ బీసీకి సంబంధించి పెట్టలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైం తక్కువ, ఈ టైంలో మళ్ళీ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడు వచ్చి అతను పగ్గాలు చేపట్టి అతను చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎలాగో అసెంబ్లీ ఎన్నికలు వెళ్ళాం కదా, ఈ ఉన్నటువంటి తక్కువ టైం ఉండి కిషన్ రెడ్డిని అధ్యక్షతలోనే వెళ్తే బెటరు అనేటువంటి ఆలోచనలో ఉందని తెలుస్తున్నారు. చూడాలి, ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరిని మార్చుతారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, పలుసార్లు గెలిచినటువంటి వ్యక్తి, కీలక నాయకుడుగా ఉన్నాడు. కిషన్ రెడ్డిని మళ్ళీ రీప్లేస్ చేయాలంటే ఎవరితో రీప్లేస్ చేయాలి అనేది కూడా ఒకటి ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉంటారు. గతంలో ఆయన పోటీలో లేరు కానీ ఈసారి పోటీలో ఉంటారు. సో దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మార్చకుండా ఉండడమే బెటర్ అని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి, ఎందుకంటే బీజేపీ ఈ మధ్య 3 రాష్ట్రాల సంబంధించి చూసుకున్నాము. 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ముఖ్యమంత్రిని సడన్ గా అంటే ఎవ్వరు అనుకోని అనూహ్యమైనటువంటి పర్సన్స్ తీసుకొచ్చి ముందు పెట్టారు. బీజేపీ గెలవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అమిత్ షా కానీ మోదీ కానీ వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం గెలిచే అవకాశం ఉంది అనుకుంటే ఎలాంటి కీలక నిర్ణయాలైనా, ఎలాంటి అనూహ్య పరిణామాలైనా, లేదా సడన్ డెసిషన్స్ అయినా తీసుకుంటారు. సో అలా ఏమైనా జరిగే ఛాన్స్ ఉందని, లేకపోతే మాత్రం కిషన్ రెడ్డి అధ్యక్షతన వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.